వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని, కూటమి సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరువ చేస్తామని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. ప్రజల ఆదరాభిమానాలే తనకు శ్రీరామ రక్షగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీరామ్ రాజగోపాల్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబు పాలన రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజలకు వివరిస్తున్నారు. తెలుగుదేశం పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గలేదని, చంద్రబాబు అనుభవమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటున్న శ్రీరామ్ రాజగోపాల్తో ముఖాముఖి. 2009-2014లో ఘన విజయం సాధించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మూడోసారి విజయం సాధించాలని విశ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇప్పటికే గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం కూడా సాగిస్తున్నారు. అయితే ఈయన ఈసారి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు, ప్రచార శైలి ఎలా ఉందో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్, సూపర్ 6 పథకాలు మీ కూటమి ద్వారా ప్రజలకు ప్రచారం చేస్తారు. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన ఏ గ్రామంలో అయినా సరే మంచి స్పందన ఉంది. వాళ్ళు చెప్పిన నవరత్నాల కన్నా సూపర్ 6 ద్వారా ప్రతి కుటుంబానికి, ప్రతి మహిళకు కూడా మేలు జరుగుద్ది. దానివల్ల తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే సాధ్యపడుద్ది, అందరికీ మేలు జరుగుద్ది చెప్పి ఒక సంతోషంగా ఉన్నారు, ఒక నమ్మకం విశ్వాసం ఉన్నారు. తప్పకుండా సూపర్ 6 పథకాలు, ఆడబిడ్డనిది కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, దీపం పథకం గ్యాస్ సిలిండర్ కావచ్చు, మరి ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, యువతకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలకు బాగా వెళ్ళింది. తప్పకుండా దీనివల్ల ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అభివృద్ధి అవకాశం ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్పని అవినీతి అరాచకాన్ని అరికట్టాలి. ఈ యొక్క అవినీతి మీద, అరాచకం మీద, దోపిడీ మీద ప్రజలందరూ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పూర్తి విశ్వాసం ఉన్నారు కాబట్టి తప్పకుండా మంచి నమ్మకం తెలుగుదేశం పార్టీ వస్తుంది ఒక నమ్మకం. మీరు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు, ఎలాంటి సమస్యలు కనుక్కున్నారు ప్రజల నుంచి గుర్తించారు? ప్రజల సమస్యలంటే ఇంటి స్థలాలు ఏదో ముక్కుబడిగా ఇస్తున్నారు. ఈ ఊరు పెద్ద గ్రామం ఏదో కొద్దిగా ఇచ్చారు, ఇంటి స్థలాలు ఇబ్బంది పడుతున్నారు. ఇంటి స్థలాలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మన నాగార్జున సాగర్ టైలాండ్ మాది, దాని నీళ్లు కూడా రావట్లే. దానిలో చాలామంది వ్యవసాయం ఇబ్బంది పడతామంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేశాం. దాన్ని పూర్తిగా చేయకూడదు చేశారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా వ్యవసాయ రంగం నీరు అందించడం కానీ, పరిశ్రమలు లేకపోవడం, ఉన్న పరిశ్రమలు సిక్కైపోయినాయి. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు ఉద్యోగం కల్పించడం ప్లాన్ చేస్తున్నాం. మరి ఆ విధంగా ఉద్యోగం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కూడా ఇసుక ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నట్టు భవన నిర్మాణ కార్మికులు భరోసా ఇస్తూ పనులు కల్పిస్తూ ప్రభుత్వం వస్తే తప్పకుండా మంచి పనులు దొరుకుతాయి. ఫ్రీ శాండ్ పాలసీ వలన వాళ్ళకు కూడా మేలు జరుగుతుందని చెప్పి ఒక మంచి విశ్వాసం ఉన్నారు. మహిళలు కూడా పొదుపు సంఘం మహిళలు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చాక రూపాయి వడ్డీ, తెలుగుదేశం స్థాయిలో పొదుపు సంఘం మహిళలకి పావులా వడ్డీ వసూలు చేస్తే పొదుపు సంఘం మహిళల దగ్గర వడ్డీ కూర్చు చేస్తున్నారు. అటు మహిళలు వ్యతిరేకిస్తున్నారు, కార్మికులు వ్యతిరేకిస్తున్నారు, రైతాంగం వ్యతిరేకిస్తున్నారు, యువత ఉద్యోగాలుగా పూర్తిగా ప్రభుత్వ పట్ల వ్యతిరేకత. అంతేకాకుండా ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఎక్కడ చూసినా ఇసుక, మట్టి, మద్యం, గంజాయి, రేషన్ ఇవన్నీ కూడా పూర్తిగా మాఫియా చేస్తున్నారు. దాని పట్ల ప్రజలు ఈ యొక్క అవినీతిని ఏదో విధంగా ఎండకట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మీ హయాంలో ప్రారంభించి శంకుస్థాపన చేశారు, దాన్ని వేదాద్రిగా మార్చారు, కానీ మధ్యలో ఉంచేశారు, నెరవేరలేదు. మీరేం చేయబోతున్నారు? తప్పకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేస్తాం. పూర్తి చేసి సాగునీరు ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్ ఆయకట్టు ఏదో రైతాంగం కూడా నీరు అందించేది తప్పకుండా చేస్తాం. మా నాయకుడు దృష్టి కూడా తీసుకెళ్ళాము. ముక్తేశ్వరం కానీ, తర్వాత వేదాద్రి కానీ టెంపుల్ టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి, స్కోప్ ఉంది. ఇక్కడ మీరేం చేయబోతున్నారు? తప్పకుండా మా ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ ఆల్రెడీ ముత్యాలలో కూడా టూరిజం ప్రత్యేక నిధులు పెట్టి ఏర్పాటు చేసి కృష్ణానది పెట్ట పెట్టాం. బోట్ షికార్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేదాద్రి, ముత్యాల, పెనుగంచిపూలు ఇవన్నీ కూడా ఎన్నో, అది దేవాదాయ శాఖ, అదేవిధంగా టూరిజం కూడా డెవలప్ చేస్తాం. మా టైంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీ కూడా బొద్ద విగ్రహం ఏర్పాటు చేసుకుని బొద్ద విగ్రహం డెవలప్ చేస్తాం. ఆ విధంగా ఈ ప్రాంతంలో తప్పకుండా టూరిజం డెవలప్ చేస్తాం. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఏ పనులు చేయబోతున్నారు ప్రయారిటీ పరంగా? ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయటం, జగ్గయ్యపేట టౌన్లో టిట్కో హౌసింగ్ పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయటం, అదేవిధంగా ఇనామ్ ల్యాండ్స్ యజమానులు ఎవరైతే భూములు యజమానున్నారో వాడు రిజిస్ట్రేషన్ చాలా ఇబ్బంది పడదు. ఇనామ్ ల్యాండ్ యజమానులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. పరిశ్రమ స్థాపించి ఉపాధి అవకాశం కల్పిస్తాం. మీ గెలుపుకు ఏ అంశాలు దోహదం చేయబోతున్నాయండి? ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కాన్స్టిట్యున్సీలు కూడా అటు జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్టు, ఉద్యోగస్తుల వ్యతిరేకత, మహిళలు కూడా
పొదుపు సంఘాల ద్వారా పూర్తిగా దూసుకుంటా ఉన్నారు. మరి ఈ విధంగా యువత, మహిళలు, ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ, జనసేన సపోర్ట్ చేయటం, వాళ్ళ అవినీతి మాకు తోడ్పడుతుంది. ఇది శ్రీరామ్ రాజగోపాల్ నిశ్చితాభిప్రాయం. ఇటు పరిస్థితుల్లో కూడా మూడోసారి గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తామని, అలాగే సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు చేరువవుతామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.